అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈరోజు కందుల దుర్గేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నిడదోళ్ళు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఎవరో అనుకుంటా ఫ్లెక్సీలు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో ఒక సభ పెట్టడం జరిగింది. సో నిజంగా సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందా లేదనేది మనందరికీ తెలుసు. యువగలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. నిరుద్యోగ యువతకి నెలకి 3,000 అన్నారు. ఆడబిడ్డినంత కింద నెలకి 1,500 రూపాయలని ఉన్నారు. వెనకబడినటువంటి మైనారిటీ కులాలకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చుకుంటూ పోయారు. సో ఈరోజు కందుల దుర్గేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీల్లో సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. సో అలాగే ఆడవాళ్ళకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇచ్చేస్తామన్నారని చెప్పేసి వాళ్ళు ఫ్లెక్సీల్లో రాయటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది నిడదోలు ప్రాంతంలో అసలు ఈ పథకం ఇప్పటి నుంచి వస్తుంది, మేము కూడా ఆడవాళ్ళమే కదా, మాకు ఇప్పటి వరకు రాలేదని చెప్పేసి మహిళలు మాట్లాడుకుంటూ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. సో నిజంగా ఏంటంటే వాళ్ళు ఒక అభద్రతా భావంలో ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది తెలుగు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు. ఎందుకంటే ఏ ఇవ్వకపోయినా సరే ఆడబిడ్డని ఇచ్చేసామని చెప్పేసి ఫ్లెక్సీల్లో వాళ్ళు రాయించడం, వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తే అమాయకులు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆ లేడీస్ ని వీళ్ళు అడిగి మీకు ఆడబిడ్డనిది పథకం వస్తుందా, ఈ నెల వచ్చిందా లేదా అని చెప్పేసి వాళ్ళు అడిగే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. సో నిజంగా ఏంటంటే అసలు ప్రభుత్వంలో ఏ పథకం అమలైంది, అమలు కాలేని ఇంకా ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఒక మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ఆయన కూడా తెలుసుకోకుండా ఫ్లెక్సీల్లో మరి ఆడబిడ్డని అమలు చేసామని చెప్పేసి రాసేయడం అనేది వాళ్ళ విజ్ఞత మరి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో నిజంగా ఏంటంటే అవలేని దాన్ని కూడా అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది, బంపర్ హిట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు నిజంగా మాట్లాడుతూ ఉంటే మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అలాగే ఏంటంటే మెడికల్ కాలేజ్ విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఏవైతే మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో కొంతమంది తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకొని ఒక చోట నిర్మాణాలు జరుగుతూ ఉంటే నిర్మాణం జరగలేనటువంటి చోటుకి వెళ్ళి వాళ్ళు ఫోటోలు తీసి వీడియో తీసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి మెడికల్ కాలేజ్ ఇంకా బేస్మెంట్ దశలోనే ఉందని చెప్పేసి వాళ్ళు కూడా దుష్ప్రచారం చేసే పరిస్థితుల్లోకి వచ్చారంటే మెడికల్ కాలేజీలు నిజంగా కట్టారా లేదనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అటువైపు ఉంటే వీళ్ళు ఇటువైపు కెమెరా పెట్టి ఏమీ జరగలేని వైపు చూపించి మాట్లాడే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది. సో నిజంగా మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సో దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ పార్టీ పేదల పక్షాన ఉండి రేపొద్దున ఎవరికైనా సరే అనారోగ్యం సమస్యలు వచ్చినప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్స్ కి, ప్రైవేట్ హాస్పిటల్స్ కి పరిగెట్టకుండా మనం మెడికల్ కాలేజీలు, మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వమే రన్ చేస్తూ ఉంటే ఆ పేదవాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందించే అవకాశాలు ఉంటుందని చెప్పేసి వైసీపీ అయితే ఈ మెడికల్ కాలేజీలు ఒక విషయంలో గట్టిగా పోరాటం అనేది జరుగుతోంది. సో దీనికి ప్రజలు కూడా ఖచ్చితంగా సహకరించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది.